నమస్తే గైస్, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ 11th June 2025 అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 AM అవుతుంది. అందరు పడుకునే టైంకి నేను లేచి ఏం చేస్తున్నా అనుకోకండి, మనం ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం. సో అందుకే లేవాల్సి వచ్చింది. సో ఒక 3 hours స్లీప్ మాత్రమే ఉంది. సో మనకి 5:30కి అయితే ఫ్లైట్ ఉంది, హైదరాబాద్ టు మ్యాంగ్లూర్ అనమాట. ఈ అటు ఇటు అనే టైంలో ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే ఇదే హెడేక్ అనిపిస్తుంది. మధ్యలో లేవాలి, స్లీప్ కరెక్ట్ ఉండదు, ఫుడ్ కరెక్ట్ ఉండదు. ఆ మార్నింగ్ నేర్చి ఆ తొందర ఏదైతే ఉంటుందో అంతా చాలా హెడేక్ ఉంటుంది. బట్ యా, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే ఫ్రీక్వెంట్ ఫ్లైట్స్ ఉండవు కాబట్టి మాకైతే తప్పలేదు. ఈ టైంకి లేచి రెడీ అవ్వడమే కాకుండా వర్షం కూడా పడుతుంది, అది ఇంకో హైలైట్ అని చెప్పాలి. సో వీటన్నిటి మధ్యలో ఏదేమైనా కానీ ఫ్లైట్ అయితే మిస్ అవ్వద్దు. సో లెట్స్ గో గైస్. One eternity later. సో ఫైనలీ మనమైతే రెడీ అయిపోయినాం. టైం వచ్చేసి అరౌండ్ 3 o'clock అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం. సో మేమేమనుకుంటున్నామంటే మా ఓన్ కారే తీసుకెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కార్ పెట్టేద్దామని అనుకుంటున్నాం. సో మనకి ఏదైనా అదే ప్రైస్ అవుతుంది. సో క్యాబులు ఇవన్నీ పెట్టుకునే బదులు మన కార్ ఆడ పెట్టేస్తే 2 days కాబట్టి. సో ఎస్ లెట్స్ గో. సెక్యూరిటీ చెక్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి గైస్. గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మా మార్నింగ్ ఫ్లైట్స్ అనుకుంటున్నాం కానీ చాలా ఏదోలా ఉంది, నాకైతే నిద్ర కూడా వస్తుంది. ఇట్లాంటి వాటి మీద ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నించాలి, నించుంటే రైట్ సైడ్ ఎవరైనా తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకెంత దూరం రా బాబు, 112 గేట్ వచ్చింది మాకు. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే లోపల సగం టైం అయ్యేటట్టుంది. సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే అయిపోయినాం మంగళూరులో. ఆల్రెడీ కార్ మాట్లాడుకున్నాం అనమాట. సో డైరెక్ట్ అక్కడికి అయితే వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయి ఒక స్పాట్లో బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉండే. మన టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ యా బాగానే ఉంది, కొంచెం స్వీట్గా. సో ఫైనలీ గైస్, మేము మార్నింగ్ 10:30కి ఏదైతే Day 1 డెస్టినేషన్ రావాలో అక్కడికి వచ్చామన్నమాట. అది ఏదో కాదు, శృంగేరి. మార్నింగ్ 10:30కి రాగానే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ లేచినాం కదా, సో ఎర్లీ మార్నింగ్ లేచేసరికి కొంచెం రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. సో కొంచెం లంచ్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్దాం. సో వెనకాల హోటల్ చూస్తున్నారు కదా, సో ఆ వెనకాల హోటల్లో లైట్గా ఫుడ్ అయితే తినేసాం. సో ఎగ్జాక్ట్ నా ముందు రాజగోపురం ఉంది, శృంగేరి టెంపుల్ది. నార్మల్గా మీకు కర్ణాటకలో, తమిళనాడులో ఈ రాజగోపురాలు ఏవైతే ఉంటాయో ఆ హైట్ చూస్తుంటేనే మనకి ఆ స్పిరిచువల్ ఫీలింగ్ అనేది ఆ హైట్ చూస్తుంటేనే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి. రాజగోపురం నుంచి లోపలికి వస్తే ఇదే అన్నమాట మనకి వ్యూ. సో చాలామంది ఏంటంటే రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ఆర్కిటెక్చర్ని చూసి ఇది మెయిన్ టెంపుల్ అని అనుకుంటారు. బట్ ఇది మెయిన్ టెంపుల్ అయితే కాదు. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. అమ్మవారిది శారదా పీఠం అనేది ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ విద్యాశంకర గురు
టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ మొత్తం మీకు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది, విచ్ ఈస్ బిల్ట్ ఇన్ 14th century గైస్. సో మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడం అయిపోయిందనమాట. సో ఇక్కడ ఏమైపోయిందంటే నేను స్వెటర్ అండ్ కింద ప్యాంట్తో వెళ్ళిండే కదా, సో ఎట్టి పరిస్థితులలో ప్యాంట్ షర్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట ఇక్కడ. అండ్ శృంగేరి అనేది వెరీ ట్రెడిషనల్ ప్లేస్ అనమాట. మీకు ఆ టౌన్లోకి ఎంటర్ అవుతుంటేనే ఆ వైబ్తోనే తెలిసిపోతుంది. సో టౌన్ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంది. ఎవరైతే స్పిరిచువాలిటీ అండ్ పీస్ కావాలని అనుకుంటారో ఈ ప్లేస్ అనేది వర్త్ అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మేము వచ్చిన టైంలో ఏంటంటే క్రౌడ్ కూడా తక్కువ ఉండేసరికి చాలా పీస్ఫుల్గా ఉంది. శృంగేరి శారదా పీఠం అనేది ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన ప్రతిష్ఠించిన దాంట్లో శృంగేరి అనేది ఫస్ట్ పీఠం అన్నమాట. సో సెకండ్ వచ్చేసరికి ద్వారకా శారదా పీఠం. సో ఇది గుజరాత్ ద్వారకా టెంపుల్లో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి జ్యోతిర్మఠ్ పీఠం, ఇది జోషిమఠ్ ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ ఇంకోటి గోవర్ధన పీఠం, ఇది పూరి ఒరిస్సాలో ఉందన్నమాట. సో మనకి ఈ ప్లేస్లో టెంపులే కాకుండా రివర్ కూడా ఉందన్నమాట. సో రివర్ వచ్చేసరికి తుంగా రివర్, నా వెనకాల చూస్తున్నారు కదా. సో తుంగా రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చిక్మంగళూరుకి చాలా దగ్గర, అందుకే మీకు ఆ హిల్ స్టేషన్ వైబ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చిక్మంగళూరు వచ్చేసరికి అరౌండ్ 70 kilometers ఉంటుంది అంతే. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆర్కిటెక్చర్, పైన స్కై, అండ్ ఇక్కడ రాజగోపురం, అండ్ ఇటు వచ్చేస్తే తుంగా రివర్. బ్యాక్ సైడ్ టెంపుల్ నుంచి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉందన్నమాట. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉంది. సో చూద్దాం వెళ్ళైతే అటు సైడ్ ఏముందో. సో ఇందాక నేను చెప్పాను కదా 4 ప్లేసెస్లో ఆది శంకరాచార్య వారు ప్రతిష్ఠించడం జరిగింది పీఠం అనేసి. సో ఇప్పుడైతే మనం శ్రీ శారదా పీఠంలో ఉన్నాము శృంగేరిలో. నెక్స్ట్ ఇంకోటి ద్వారకాలో ఉంది చూడండి, గుజరాత్ ద్వారకా, అండ్ పూరి ఒరిస్సా, అండ్ ఉత్తరాఖండ్ బద్రీనాథ్. సో ఈ ప్లేసెస్లో 4 పీఠాలు ఉన్నాయన్నమాట. కర్ణాటక ఇంటీరియర్స్ వస్తే లైక్ చిక్మంగళూరు కానీ, ఇప్పుడు మేమున్న శృంగేరి, అండ్ రేపు వెళ్ళబోయే కుకే సుబ్రహ్మణ్య కానీ, ఇవన్నీ రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్ అనమాట. సో రెయిన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఏ టైంలో అయినా రావచ్చు. సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు సైడ్కి వస్తే ప్రీస్ట్ క్వార్టర్స్ ఉంటాయి కదా. సో ప్రీస్ట్ క్వార్టర్స్ అండ్ సో వేద పాఠశాల అని అంటారు కదా. సో వేద పాఠశాల అవన్నీ టెంపుల్కి ఇటు సైడ్ ఉన్నాయి అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీన్ అసలు. క్లౌడ్స్ చూడండి అక్కడ సైడ్, బ్యూటిఫుల్. సో ఫైనలీ దర్శనం అయిపోయింది, డిన్నర్ కూడా చేయడం అయిపోయింది అనమాట. సో డిన్నర్ చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం. సో midnight 1 o'clock స్టార్ట్ చేస్తే 9 వరకు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు అటు ఇటు. సో ఎస్ గైస్, ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. Day 2, Day 3 బ్లాగ్ ఒకటే దాంట్లో వస్తుంది మ్యాక్సిమం. ట్రై చేస్తా, చూద్దాం డ్యూరేషన్ బట్టి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. చలో గైస్, బై బై.